హరీష్ రావు రేవంత్ రెడ్డిలు ఒకే ఫ్లైట్ లో ఢిల్లీకి వెళ్లి వచ్చాక తర్వాతే తనపై కుట్రలు ప్రారంభమయ్యాయని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. తాము నిక్కార్సుగా మాట్లాడుతున్నాం కాబట్టే తమపై కేసులు అవుతున్నాయని, హరీష్ రావు మీడియాను మేనేజ్ చేస్తూ కేసులు లేకుండా బయటపడుతున్నారని చెప్పారు. కాబట్టే ఆయనపై ఎలాంటి కేసులు కావడం లేదన్నారు. ఆయన పాల వ్యాపారంపై ఆరోపణలు వచ్చినా 2-3 రోజుల్లోనే పక్కదారి పట్టించారని గుర్తు చేశారు. రెడ్డి గారు కూడా నేను సూటి ప్రశ్న ఇస్తున్నా. నా మీద కుట్రలు ఎప్పటి నుండి ప్రారంభమైనాయి? ఎప్పుడైతే హరీష్ రావు గారు, రేవంత్ రెడ్డి గారు ఒకే ఫ్లైట్ లో హైదరాబాద్ నుండి ఢిల్లీకో, ఢిల్లీ నుండి హైదరాబాద్ లో ఒకే ఫ్లైట్ లో వాళ్ళిద్దరు ప్రయాణం చేసి వచ్చినప్పుడు హరీష్ రావు గారు, రేవంత్ రెడ్డి గారు కాలు పట్టుకుని సరెండర్ అయినాక ఈ కుట్రలు స్టార్ట్ అయినాయి. నా మీద ఈ స్టోరీలు స్టార్ట్ అయినాయి. మా కుటుంబాన్ని విడగొట్టాలనేటటువంటి కుట్ర స్టార్ట్ అయింది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఆ ప్రయాణం జరిగిందా జరగలేదా? హరీష్ రావు గారు మీరు చెప్పండి, ఒకే ఫ్లైట్ లో మీరు రేవంత్ రెడ్డి గారితో కలిసి వచ్చిందా రాలేదా? ఆ తర్వాత నుండి నా మీద ఈ కుట్రలు జరుగుతున్నాయా లేదా? సరెండర్ అయింది మీరు. ప్రతి ఒక్క విషయంలో దాదాపు ఒక 7-8 ఇష్యూస్ ఉన్న ఇన్సిడెంట్స్ ఉన్నాయండి. అఫీషియల్ పిఆర్ఓ ట్వీట్ చేస్తాడు, కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పిఆర్ఓ ట్వీట్ చేస్తాడు, ముఖ్యమంత్రి గారు పిఆర్ఓ ఈ పాల వ్యాపారంలో అవినీతి జరిగిందని. తెల్లారు 2-3 పేపర్లలో వస్తుంది, 3వ రోజుకి మాయమైపోతుంది. అదే కేటీఆర్ గారినేమో 3 సార్లు విచారణ పేరుతో పిలిచి వేధిస్తారు. అంటే కేసీఆర్ కుటుంబం నికార్సుగా బరిగీసుకొని కాంగ్రెస్ పార్టీతో రేవంత్ రెడ్డితో కొట్లాడుతున్నాం కాబట్టి మా మీదనేమో కుట్రలు జరుగుతాయి, మా మీదనేమో కేసులు పెడతారు. మీ మాత్రం 1 or 2 days హెడ్లైన్స్ వస్తే తర్వాత న్యూస్ గాయబవుతుంది. ఎన్ని జరగలే చెప్తాను హరీష్ రావు గారి విషయంలో. ఫస్ట్ పాల వ్యాపారం మీద ఏమొచ్చినాయి ఆరోపణలు? ఆనాడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లకు హరీష్ రావు గారు పాల వ్యాపారం నుంచి పాలు సప్లై చేసిరనే ఆరోపణలు అయోధ్య రెడ్డి గారు ట్వీట్ చేసిరు. గతం 2 రోజులు పోయిన ఆరోపణ ఎందుకు? సరెండర్. నెక్స్ట్ ఒక అభియోగం చేసిరు ముఖ్యమంత్రి గారు, రంగనాయక్ సాగర్ దగ్గర ఆయన ఫామ్ హౌస్ ఉంది, అది ప్రభుత్వ భూమి కబ్జా చేసిందని. 1 day హెడ్లైన్, 3rd day న్యూస్ గాయబ్. నో కేసు, నథింగ్. కేటీఆర్ పరిస్థితి ఏంటి? ఎన్ని కేసులు పెట్టిరు కేటీఆర్ అని మీద? ఎన్నిసార్లు పిలిచింది విచారణకు?